సకలాశీర్వాదముల కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన కృపలో మీ మాటలు మేము నేర్చుకోవడానికి కృప దయచేస్తున్నారు. మీకు వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దర్శించండి, బలపరచండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు చక్కని ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని దీవించి ఆశ్రదించి బలపరచండి. విదేశాలను మా బిడ్డల కోసం ప్రార్థించిన వారి డ్యూటీల విషయంలో, ప్రయాణాల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి, బలపరచండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని ఆరోగ్యము, జ్ఞానం ఇచ్చి నడిపించండి. డైలీ సర్వీస్ చేసి చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచమని సహాయం అందించని అడుగుతున్నాం. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి. గర్భఫలం కావాల్సిన గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వివాహాలను మీరు ఏర్పరచండి. సార్వత్రిక సంఘంలో చేర్చబడబోతున్న అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, మీ దీవెన సమాధానంతో నింపుమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. క్రిస్మస్ యొక్క ప్రత్యేక సందేశాలు మనం వింటూ ఉన్నాం. క్రిస్మస్ చరిత్రను మనం తెలుసుకుంటూ ఉన్నాం. క్రిస్మస్ని బేస్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద వ్యాపారం జరుగుతూ ఉంది. వ్యాపారం అంటే అన్ని రకాలైనటువంటి విషయాలు, అన్ని రకాలైన రంగాల్లో అనేక రకాలైనటువంటి వస్తువులు క్రిస్మస్ పేరుతో బయటికి వ్యాపార రంగంలోకి ప్రవేశించి కొన్ని శతాబ్దాల నుండి క్రిస్మస్ ఎప్పుడైతే ప్రారంభించబడిందో అప్పటి నుంచి కూడా ఎక్కువ వ్యాపారం అనేటువంటిది జరగడం మనం చూస్తాం. అది వస్తు రూపేణా కానీ, అలాగే వస్త్రాల రూపేణా కానీ, అలాగే గృహ అలంకరణ రూపేణా కానీ, ఇలా క్రిస్మస్ సంబంధించిన వస్తువులను కనుక మనం లెక్కిస్తే సుమారుగా 1300 కంటే కూడా పైచిలుకు వస్తువులు మనకి కనిపిస్తాయి. చాలా రకాలైన వస్తువులు క్రిస్మస్ని బేస్ చేసుకొని, అందులో కొన్ని మనం ఈరోజు చూద్దామండి. ప్రస్తుతం ఈరోజు సరిపోకపోతే రేపు కూడా కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ క్రిస్మస్ ఐటమ్స్కి సంబంధించి అందులో మొట్టమొదటిది క్రిస్మస్ క్యారల్స్. 1933లో విలియం శాండిస్ అనే ఆయన జరిపారు. 19వ శతాబ్దంలో అంటే 1843 ఆ సంవత్సరంలో చార్లెస్ డేకన్స్ అనేటువంటి ఆయన ఈ క్రిస్మస్ కెరోల్ అనే దాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఈ క్రిస్మస్లో ఇదొక మేజర్ రోల్ని పోషించిందని చెప్పొచ్చు. క్రిస్మస్ రోజు, దాని ముందు రోజు అన్ని కుటుంబాలకి సెలవు ఇచ్చి సంతోషంతో వాళ్ళు ఆనందంతో గడుపుతూ మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఒక చోట గ్యాదర్ అయ్యి ఆ సీజన్లో దొరికేటువంటి ఫుడ్స్ని, డ్రింక్స్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ పాటలకి నాట్యాలు చేస్తూ, అలాగే కొన్ని గేమ్స్ ఆడిస్తూ ఒక ఫెస్టివల్ మూమెంట్ని తీసుకురావడం, ఒక పండగ వాతావరణాన్ని, ఆధ్యాత్మిక స్థితిలో పండగ వాతావరణాన్ని కొనసాగించడం అనేటువంటిది 1933 నుంచి కూడా జరగడం మనం చూస్తాం. అయితే ఈ రోజుల్లో క్రిస్మస్ క్యారల్స్ అనేటువంటివి గాడి తప్పి క్రీస్తుని మహింపరచడం పక్కకు పోయి క్రీస్తుని అవమానపరిచేటట్టుగా కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల. ఇంటింటికి తిరగడం, ఇంటింటిలో ఉన్నటువంటి వాళ్ళని వారికి కాస్త నిద్రాభంగం చేయడం, వాళ్ళని కాస్త డబ్బులు అడగడం, వాళ్ళని డిమాండ్ చేయడం, ఇక అల్లరంతా అక్కడే కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది కొన్ని చోట్ల. అన్ని చోట్ల అలాగని చెప్పట్లేదు, కానీ కొన్ని చోట్ల అలా దేవుని నామానికి మహిమ రావాల్సింది పోయి దేవుని నామానికి కొన్ని చోట్ల అవమానం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వాటిని మనం కంట్రోల్డ్గా చేసి దేవునికి మాత్రమే మహిమ వచ్చేలాగా మనం చూడాలి. ఇది చాలా శ్రేష్టమైనటువంటి విషయంగా మనం తీసుకోవాలి. కారణం ఏంటంటే ఏం చేసినా దేవునికి మహిమ కలగాలి. ఇది మొట్టమొదటిది క్రిస్మస్ క్యారల్స్ విషయంలో. ఇక రెండవది చూస్తే క్రిస్మస్ కార్డ్స్. మా చిన్నప్పుడు చక్కగా క్రిస్మస్ వచ్చిందంటే చాలు, ఎవరికి ఏ కార్డు కొనాలి, ఎవరికి ఏ రేంజ్లో కార్డు ఇవ్వాలి, ఎంత మంచి కార్డు ఇవ్వాలని క్రిస్మస్ కార్డ్స్ అనేటువంటివి తీసుకునేవారు. ఇది
1843లో సర్ హెన్రీ కోల్ అనే ఆయన మొట్టమొదట కమర్షియల్ క్రిస్మస్ కార్డ్ని ప్రొడ్యూస్ చేశాడు ఆయన. సర్ హెన్రీ కోల్ అనేటువంటి ఆయన 1843లో. ఈ రోజుల్లో ఇక తర్వాత రాను రాను ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఇక క్రిస్మస్ కార్డ్స్ కానీ, ఈ న్యూ ఇయర్ కార్డ్స్ కానీ, గ్రీటింగ్ కార్డ్స్ కానీ వాటి జోలికి ఎవ్వరూ పోవట్లే. సెల్ ఫోన్లోనే కొంతమంది కొన్ని యాప్లు ఇస్తూ ఉంటే వాటిల్లో కొంతమంది ఫోటోలు పెట్టుకొని ఇక సెల్ ఫోన్లోనే గ్రీటింగ్స్ చెప్పడం, సెల్ ఫోన్లోనే క్రిస్మస్ కార్డ్స్ని ఫార్వర్డ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది ఈ రోజుల్లో. నెక్స్ట్ మూడోది క్రిస్మస్ ట్రీ. ఈ డిసెంబర్ 1నే క్రిస్మస్ ట్రీ పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఈ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ స్టార్ ఇవన్నీ పెట్టడం వాటిల్లో ఇది 19వ శతాబ్దంలో బ్రిటన్లో ప్రారంభమైంది. 1832లో కింగ్ జార్జ్ III వారి భార్య షార్లెట్, ఆ కుటుంబం ఒక చెట్టుకి లైట్లు, వారి యొక్క ఆభరణాలు వేలాడదీశారు. వాటికి గ్రీటింగ్ కార్డ్స్ కట్టారు. ప్రిన్స్ ఆల్బర్ట్ అనేటువంటి ఆయన జర్మన్లో విక్టోరియా రాణితో వివాహం అనంతరం 1841లో క్రిస్మస్ ట్రీని వాళ్ళ ఇంటి వద్ద ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడైతే విక్టోరియా రాణి అలాగే వీళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళందరూ కూడా అలా క్రిస్మస్ ట్రీ లాగా ఏర్పాటు చేసి దానికి డెకరేట్ చేసి ఇవన్నీ చేశారో, ఇక అక్కడ నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా పాటించడం ప్రారంభించారు. బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ అండ్ క్రిస్మస్ ట్రీ ఇమేజ్ అని అప్పుడు లండన్ న్యూస్ పేపర్లో ఇలస్ట్రేటెడ్ లండన్ న్యూస్ అని ఒక న్యూస్ అనేది 1848లో పబ్లిష్ అయింది. ఎప్పుడైతే ఈ బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ క్రిస్మస్ ట్రీని పాటిస్తుందన్నట్టు ఆ ఇమేజ్ అందులో వచ్చిందో, ఇక అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరించడం, వెంబడించడం ప్రారంభించారు. మాడిఫైడ్ ఇమేజ్ పబ్లిష్డ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ 1850లో అలా మెల్లగా అమెరికాకు కూడా అది అంటుకుని అమెరికాలో కూడా అలా మాడిఫైడ్ ఇమేజ్గా ఈ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం స్టార్ట్ చేశారు. ఇక 1870 నుండి అమెరికాలో సర్వసాధారణమైనట్టుగా ఇంకా అందరి ఇళ్లలో సర్వసాధారణంగా క్రిస్మస్ స్టార్ట్ అయింది అంటే ఖచ్చితంగా వారి గృహాల్లో బయట క్రిస్మస్ ట్రీ పెడుతూ ఉండేవారు. ఇది క్రిస్మస్ ట్రీ గురించి. అలాగే క్రిస్మస్ స్టాంప్స్, క్రిస్మస్ని బేస్ చేసుకుని స్టాంప్స్ కూడా రిలీజ్ చేసేవారు. అంటే క్రిస్మస్కి జ్ఞాపకార్థమైన స్టాంప్స్, క్రిస్మస్ కార్డుకి అంటించేటువంటి స్టాంప్స్ కొన్ని. 1898లో కెనడా వాళ్ళు కెనడియన్ స్టాంప్ అని, దాని పేరు ఎక్స్మాస్ 1898 అని ఒక స్టాంప్ని రిలీజ్ చేశారు, కెనడియన్ స్టాంప్ అని. 1937లో ఆస్ట్రియా వారు 2 స్టాంప్స్ విడుదల చేశారు, క్రిస్మస్ గ్రీటింగ్ స్టాంప్స్, రోజ్ అండ్ సైన్ అని. అలాగే 1939లో బ్రెజిల్ దేశస్థులు 4 స్టాంప్స్ రిలీజ్ చేశారు, సెమీ పోస్టల్ స్టాంప్స్ అని 4 స్టాంప్స్ రిలీజ్ చేశారు. ఇక తర్వాత దగ్గర నుంచి యుఎస్ పోస్టల్ సర్వీస్ అండ్ రాయల్ మెయిల్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కొక్క క్రిస్మస్ స్టాంప్ని విడుదల చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇలా ఇప్పటికీ కూడా మనం గూగుల్లో కొడితే క్రిస్మస్ స్టాంప్స్ అని కానీ, అయితే ఇప్పుడు చెప్పిన కెనడా, ఆస్ట్రియా, బ్రెజిల్ ఇలా కొన్ని దేశస్తులు క్రిస్మస్ స్టాంప్స్ కొడితే గూగుల్లో మనకు ఆ క్రిస్మస్ స్టాంప్స్ వస్తాయి. జ్ఞానుల బొమ్మలు కానీ, జ్ఞానులు ఒంటిల మీద వెళుతున్నటువంటి స్టార్, ఇవన్నీ కూడా మనకి స్టాంప్స్లో కనిపిస్తాయి. కాబట్టి ఇంత చరిత్ర కలిగిన క్రిస్మస్, క్రీస్తు జన్మదిన వేడుక ఇది. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి దైవమైనటువంటి యేసుక్రీస్తుని మనం కొలుద్దాం, ఆయన అనుసరిద్దాం, ఆయన వెంబడిద్దాం, ఆయన జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహిద్దాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.